శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికపేట సద్గురువర్యుల పాదపద్మాలకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ సభా కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి 50 మందికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవాది దేవుండవకిల లోకైకుడీవే కలుషగత వేషభూషయా కైలలీష అవతరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం వాదం అనే అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నామండి. అందులో వేదాంత బ్రహ్మత్వము వాదములో గలదటంచు భావింపకు నిఖేద బ్రహ్మ పదార్థం అవివాదము నిజమగుదు వీవు వాదింపరాకు తెలియక దీని ఛేదింపబోకు వాదభేదరహిత బ్రహ్మ పదార్థము అనాది బ్రహ్మం అనాది తానయ్యుండ లేదా భ్రాంతుల పాలై వాదింపరాకు తెలియక దీని ఛేదింపబోకు. వేదాంత బ్రహ్మత్వం అంటే వేదాంతం ప్రతిపాదించినటువంటి వేదములు ప్రతిపాదించినటువంటి వేదముల యొక్క అంత్యమందు ప్రతిపాదింపబడినటువంటి బ్రహ్మత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మత్వం అనేది వాదములో ఉన్నదని, వాదములో దాన్ని తెలుసుకోవచ్చని నీవు ఏనాడు భావించకయ్యా అని చెప్తారు స్వామి. ఇప్పుడు వేదాంతం తీసుకోవడానికి ముందు మనం వేదములు అంటే ఏంటో అవి ఎన్నో వాటి వివరాలని మనం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అవి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఏంటనేది మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వేదములు 4 ఉన్నాయండి మనకి. అందులో మొట్టమొదటిది ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వణ వేదము. మొట్టమొదటిది ఋగ్వేదం ఏం చెప్తుందంటే ఈశ్వర సంభూతమైనటువంటి మహాశక్తి ఏదైతే ఉందో దానిని తెలియజేస్తుందండి. దాన్ని తెలియజేస్తూ అందులోంచి సృష్టి ఏ విధంగా విడివడిందో అదేవిధంగా ఆ విడివడిన సృష్టి పరిణామ క్రమంలో అందులో ఏవేవి మార్పులు జరిగాయో కూలంకషంగా వివరించేది ఆ ఋగ్వేదం అండి. తర్వాతది యజుర్వేదం. యజుర్వేదం అంటే యజ్ఞాలను ప్రతిపాదించేది. పూర్వకాలంలో లోక కళ్యాణం కోసం రాజులంతా కూడా యజ్ఞాలు చేస్తూ ఉండేవారండి. ఏ విధంగా యజ్ఞ యాగాలు ఏ విధంగా చేయాలి, ఆ కర్మలను ఏ విధంగా నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా వేద ప్రోక్తంలో వివరించేది
ఆ యజుర్వేదం అండి. ఇక మూడవది సామవేదం. ఈ సామవేదం ఏం చెప్తుందంటే వేద విహితమైనటువంటి ఆ సూక్తాలని ఏ విధంగా మనం పలకాలో, ఉదాత్తమైన పదాలను ఉదాత్తంగాను, అనుదాత్తమైన పదాలను అనుదాత్తంగాను, అంటే ఏవి హెచ్చు తగ్గులుగా, ఏవి హెచ్చుగా పలకాలో, ఏది హెచ్చు స్వరంతో పలకాలో, ఏది తగ్గు స్వరంతో పలకాలో ఆ విధంగా పలికే విధానాన్ని తెలియజేసి అందులో పరమార్థాన్ని తెలియజెప్పేది సామవేదం అండి. ఇప్పుడు మనం అపస్వరం వచ్చిందనుకోండి, అపస్వరం వస్తే మనం ప్రార్థన చేస్తున్నాం, అపస్వరం వచ్చిందనుకోండి భావం మారిపోతుంది, పదం యొక్క కూర్పు మారిపోతుంది. ఎప్పుడైతే పదం కూడిక మారిందో దాని వెంటనే వెంటనే భావం కూడా మారిపోయే ప్రమాదం ఉంది. ఆ భావ స్పష్టత గురించి నిర్ణయించేది సామవేదం. ఇక నాలుగవది అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదం ఏం చెప్తుందంటే యజుర్వేదంలో చెప్పినటువంటి ఆ యజ్ఞయాగాది కర్మక్రతులు ఉన్నాయి చూరా, వాటిని వివరిస్తూ ఇంకా ఏం చెప్తుందంటే శత్రు రూపంలో అంటే శాక్తేయ మతం అని ఉంది. అంటే శక్తిని ఆరాధించి శక్తి ద్వారా పొందినటువంటి ఆ బలం చేత, అదేవిధంగా క్షుద్రదేవతల్ని ఉపాసించడం ద్వారా కలిగినటువంటి శక్తి చేత శత్రువులు మన మీద ప్రయోగించే ఆ శక్తుల్ని నిర్జింపచేయడం గురించి, అందులో శక్తిమంతమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఆ స్వరాలని అందులో నిక్షిప్తం చేసి వెలువరించేది ఆ అథర్వణ వేదం అండి. ఇవన్నీ కూడా మానవుని యొక్క అదే లోక కళ్యాణం కోసం ఏర్పాటు చేయబడినటువంటి వేద ప్రోక్తమైనటువంటి ఆ 4 వేదాలు కూడా మానవుని పురోభివృద్ధి గురించి, మానవుని యొక్క అభివృద్ధి గురించి, మానవుని యొక్క కళ్యాణాన్ని గురించి, లోక కళ్యాణార్థం తెలియజెప్పిన వేదాలు చివరికి శ్రమించి అది చివరికి ఏం చెప్పేటండి, అవి 4 వాక్యాలు చెప్పేటండి చివరికి. ఆ 4 వాక్యాలు ఏంటన్నప్పుడు తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. అదే వేదాంత బ్రహ్మత్వం అంటే ఆ వేదాంతం ప్రతిపాదించినటువంటి బ్రహ్మత్వం. దాన్ని ఒక్క మాటలో చెప్పడం అంటే చాలా కష్టము. ఒక్క విషయంలో ఒక చిటికలోగా అంత కష్టపడి ఆ మహానుభావులంతా కూడా స్వామి చెప్పారు, లోకానకు ఒకానొక మానవుడే గ్రహించి చాటకలేదు జ్ఞానరహస్యమంతయు, జ్ఞానరహస్యమంతయు లోకానకు నొకానొక మానవుడే గ్రహించి చాటగలేదు. పరంపరంబుగా దీని నిరింగి ఆ తెరవుదీసి హృదంతర దగ్ధ బీజముల్ పూని పెకల్చి ప్రేమరస పూరిత తేజము గాంచిరాదశన్. ఒకనొక మానవుడే ఈ జ్ఞానరహస్యానంతా కూడా ఎందరో మహానుభావులు, ఆ మునీశ్వరులు, ఆ ఋషీశ్వరులు, అవతారులు, ఆ ప్రవక్తలు వాళ్ళంతా కలిసి వాళ్ళెంతో శ్రమించి వారు హృదయంతర దగ్ధ బీజములు పూని పెకల్చి ఆ రసపూర్ణ తేజాలను గాంచి అది వేదప్రోక్తంగా వారు అభౌతికమైనటువంటి ఈశ్వరవాణిని ఆ గ్రంథాలలో నిక్షిప్తం చేసినటువంటి ఆ వేదాలకి చివరగా మానవుడి యొక్క అంచెలు ఏంటి, మానవుడు అభివృద్ధి చెందిన తర్వాత మానవుడు తనకు చివరి పరిణామం అంత్య పరిణామం ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పినమాట. ఏంటంటే అప్పుడు తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. దాని గురించి ఈ చెప్పినటువంటి ఆ చివరగా చెప్పినటువంటి ఈ సూక్తాలను పట్టుకుని ఈ వేదాంత బ్రహ్మత్వం అంతా కూడా ఈ సూక్తాలలో ఉందని చెప్పేసి నీవు ఎందుకు వాదిస్తున్నావు, వాదించడానికి నీవు ముందుకు రాకయ్యా అని చెప్తున్నారు స్వామి. ఆ తత్వమసి అన్నంత మాత్రాన నేను తత్వం అయిపోయానా, నేను బ్రహ్మను అయిపోయానా, అయమాత్మ అన్నంత మాత్రమే నేను ఆత్మస్వరూపాన్ని అయిపోయానా, ప్రజ్ఞానం బ్రహ్మ అన్నంత మాత్రాన నేను వాదించినంత మాత్రాన దానికి ఇంత శ్రమపడి ఇన్ని రకాలుగా వాళ్ళు కష్టపడి రక్తాన్ని సిందించి రక్తాన్ని చెమటగా మార్చి వారు ఎన్నో ఉపవాసాలు చేసి కష్టించి శ్రమల కోర్చి బాధలన్నీ పొడి
ఆ రహస్యాన్ని అంతా కూడా వెలికి తీసినటువంటి ఆ రహస్యాన్ని నీవు వాదాల్లో తేల్చేస్తావా అని అడుగుతున్నారు స్వామి. వాదములో గలదటంచు నువ్వు భావించకయ్యా అని చెప్తున్నారు స్వామి. దానికి ఎంత కృషి ఉందో వెనకాల, ఎంత శ్రమ చేస్తే కానీ అవి మనకు వచ్చాయి. స్వామి ఒక వాక్యం చెప్తున్నారంటే దాని వెనకాల ఎంత త్యాగం చేస్తున్నారో స్వామి, అది మాత్రం మనకు తెలియబడతలేదు. మనకి అటువంటి మనం గ్రహించాలా. మనం స్వామిని ఆ విధంగా మనం గ్రహిస్తేనే మనకి ఆ విషయాన్ని ఆ ఒడిసి పట్టుకుని ఆ దోషుల్లోకి మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ వాక్కు గురించే, ఆ ఈశ్వరవాణి గురించే మనం చేతులొక్కి గైసేసి మనం పడి ఉండాలా. ఆ వాక్కు మన చెవుల్లో పడినప్పుడు, మన హృదయంలో ప్రవేశించినప్పుడు, మన హృదయాంతర్గతంలో ఉన్నటువంటి ఆ మలినాలు అన్నీ కూడా ఆ జీవాన్ని అంటి పెట్టుకున్నట్టు మలినాలన్నీ కూడా తుప్పంతా కూడా పటాపంచలైనప్పుడు మనకు ఆయన వాక్కులో ఉన్నటువంటి ఆ రసస్వరూపం అంతా మనకు తెలియబడుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే తత్వమసి కదా, తత్వమసి అంటే అది నేను అయ్యాను అంటే అయిపోయావా? దానికి ఏం కావాలన్నారు స్వామి? దాన్ని గ్రహించినటువంటి ఆ రహస్యాన్ని గ్రహించినటువంటి ఆ శక్తిని అవపోసన పట్టినటువంటి త్యాగం చేసినటువంటి ఆ త్యాగమూర్తి అయినటువంటి ఆ తత్వవేత్తను నీవు ఆశ్రయించవయ్యా. ముందు నువ్వు ఆశ్రయించి అప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవయ్యా. తత్వమసి అని నువ్వు అడిగినప్పుడు తత్వం అంటే అది, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అస్మి అంటే అయితిని. ఈ అయితిని అనే ధాతువుని నిరూపణ చేసుకోవడానికి ఎవరు కావాలి? మనకి ఆ నిరూపణ చేసేటువంటి మహాశక్తి ఉంది. ఎవరు? ఆ తెలిసినటువంటి ఆ రహస్యాన్ని, తెలిసిన ఆ రహస్యము మా కరములందిడుకుంటే నిరుంగరెవ్వరం అని చెప్తున్నారు స్వామి. ఆ కరములందు ఇముడ్చుకున్నటువంటి ఆ సద్గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ రహస్యం తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్తున్నారు స్వామి. అటువంటి వారిని నువ్వు ఆశ్రయించవయ్యా. అప్పుడు అది నీవు అయితివి అన్నప్పుడు, అది నీవు అయినావు అని అన్నప్పుడు అది అవడానికి నేనెవరో ముందు నన్ను తెలియాలి కదా. అది నీవు అయితివని ప్రతిపాదిస్తుంది తత్వమసి అన్నట్టు మహావాక్యం. అది నీవు అయితివి తత్వమసి, అది నీవు అయితివి అన్నప్పుడు నీవు అనేది నేనెవరో తెలుసుకోవాలి ముందు. నేను ఎలా ఉంది, నేననే స్వరూపం ఏ విధంగా ఉంది అని ప్రశ్న వచ్చినప్పుడు దానికి స్వామి అనుభవపూర్వకంగా నీకు ప్రబోధం చేసినప్పుడు, నీవు పడి ఉన్నప్పుడు అది అయమాత్మగా ఉన్నది సుమా అని చెప్పేసి స్వామి మనకి తెలియజేస్తున్నారండి. అయమాత్మ అన్నప్పుడు అది ఆత్మస్వరూపంగా ఉన్నది అని చెప్తున్నారు స్వామి. అది ఆత్మస్వరూపంగా ఉన్నదంటే ఆ ఆత్మ ఏ విధంగా ఉన్నది? మన వెంటనే ప్రశ్న వచ్చేస్తుంది మనకి. సమాధానం స్వామి చెప్పినప్పుడు వెంటనే మనకి ఏమవుతుంది? వెంటనే ప్రశ్న. మన పుట్టుకే ప్రశ్నల పరంపర. ప్రతిదీ మనం చూడండి, చిన్నపిల్లవాడు చూడండి, ఆ ప్రతిదీ కూడా పరిశీలన చేస్తుంటాడు. ప్రతిదీ కూడా ఇదేంటి మనం ప్రశ్న వేస్తుంటారు చిన్నపిల్లలు. కొత్తగా లోకంలోకి వచ్చినటువంటి కొత్త వాళ్ళకి, ఈ ప్రపంచంలోకి వాళ్ళు అడుగుపెట్టినటువంటి ఆ పసికోణలు ప్రశ్న చేస్తుంటే మనం విసుకుంటాం. కానీ ఓపిక సమాధానం చెప్పి తీరాల, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి. అదేవిధంగా మనం కూడా పసిపిల్లలమే స్వామి సంతలో, స్వామి సన్నిధానంలో మనం పసిపిల్లలు ప్రశ్న చేస్తుంటాం. మనం ఆ ప్రశ్న చేసిన ఆ విధానంలో స్వామి మనకి సమాధానం చెప్తారు. అది అనుభవనీయంగా చేస్తారు స్వామి. అప్పుడు ఆత్మ ఏ విధంగా ఉందని చెప్పి మనం అనుభవపూర్వకంగా స్వామి సాధనా రూపంలో మనం ప్రయాణం చేసినప్పుడు, ప్రశ్న పరంపరలో మనం సంధించినప్పుడు అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నారు స్వామి. అంటే ఆ సాధనా రూపంలో ఉన్నటువంటి జ్ఞాన బ్రహ్మమే, జ్ఞానస్వరూపమే. సాధనా రూపంలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమే ఆత్మస్వరూపము, అదే బ్రహ్మ అయింది అని చెప్తున్నారు స్వామి. సరే, బాగానే ఉంది. సాధన చేస్తారు. అంత దూరం ప్రయాణం చేయాలి కదా. మరి అంత దూరం ప్రయాణం చేసి తాను ముందు ప్రయాణం చేయాలా. ప్రయాణం చేస్తేనే కదా మనం ఇప్పుడు కొంత దూరం వెళ్ళామంటే ఆ పలానా చోటు ఎక్కడో మనకి ఎలా తెలుస్తుంది? కొంటే చెప్పేయగలమా? ఆ చోటుకి మనం వెళ్ళి తీరాలా. వెళ్తేనే కానీ ఆ గమ్యం చేరుకునే అవకాశం లేదు. మనం ప్రయత్నం చేయాలా. ప్రయత్నం చేయకుండా మనం ఎలాగవుతామండి? ఏం చేయగలం? మనం ముందుకు ఎలాగలగలం? మనం స్వామి చెప్పినప్పుడు ఖచ్చితంగా స్వామి ఈ వారం ఈ విషయాన్ని చెప్పారు. ఈ విషయం మనం ఎంతవరకు నిజం అని చెప్పేసి మనలో తర్కించుకుని దానికి అనుభవంలోకి తెచ్చుకోవడం మనం ప్రయత్నం చేయాలా. చేస్తేనే ఆ తర్వాత జరగబోయే విషయానికి తెలియబడుతుంది. అప్పుడు స్వామి చెప్పిన విషయం నిజమైన రహస్యం మనకి తెలియబడుతుంది.
అప్పుడు స్వామి ఏం చెప్తారన్నప్పుడు సాధన రూపంలో మనం ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మరి ముందు బ్రహ్మ వదిలేసి నేననే దానికి ప్రశ్నించాడు కదా, నేనన్నది ఏంటన్నది. ఆ బ్రహ్మ అనేది చివరిని ప్రజ్ఞానం బ్రహ్మగా ఉందని చెప్తున్నారు కదా, ఆ ప్రజ్ఞానం స్వరూపంగా ఉన్నది ఆత్మస్వరూపం, ఆ ఆత్మ బ్రహ్మగా ఉందని చెప్తున్నారు కదా, ఆ ఆత్మ బ్రహ్మగా ఉంది కదా, ఈ బ్రహ్మ ఎవరు మరి ప్రశ్న ఇచ్చాడు. ప్రశ్న ఎత్తే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మగా ఉన్నాను, నేను బ్రహ్మను. నేను బ్రహ్మను అన్నప్పుడు ఈ అంటే తనలో వ్యక్తమైనటువంటి శక్తివంతమైన ధ్వని ఏదైతే ఉందో అది బ్రహ్మగా ఉందని చెప్తున్నారు స్వామి. ఇప్పుడు నేను బ్రహ్మ అన్నప్పుడు నేను బ్రహ్మ అన్నప్పుడు ఇక్కడ రెండు కనపడతాయి మనకి, నేను అనేది ఒకటే, బ్రహ్మ అనేది ఒకటే. ఖచ్చితంగా మనకి మానవ మాత్రం కాబట్టి మనకు అది అనుమానం వస్తుంది ఖచ్చితంగా. నేను బ్రహ్మ అని అన్నారు కదా, ఇప్పుడు నేనంటే అహం, అహం ఏమైపోయింది, నేను బ్రహ్మను అన్నారు, నేను బ్రహ్మను అంటున్నారు కదా, అహం బ్రహ్మస్మి అంటున్నారు కదా, నేను ఏమైపోయింది, అహం ఏమైపోయింది అన్నప్పుడు ఆ అహం ఏమైపోయిందటండి, అది బ్రహ్మగా మారిపోయిందట. అహం అనేదే స్వయం బ్రహ్మ అని చెప్పారు. అహం అనేదే ఇంకా సాధనలో మనం ముందుకు వెళ్ళినప్పుడు స్వయం బ్రహ్మ నా సందేహ అని చెప్పేసి ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళేది. మనం ఆ ఊర్ధ్వ దృష్టితో మనం ఆ స్వామి చెంతన పడి ఉన్నప్పుడు అది నిరూపణ అయ్యే వరకు మనం పడి ఉన్నప్పుడు ఖచ్చితంగా స్వామి మనకి నిరూపణ చేసేటువంటి విధానం ఉంది ఈ పీఠంలో. కాబట్టి స్వయం బ్రహ్మ, నేనే బ్రహ్మగా ఉన్నావు, ఆ నేననేది బ్రహ్మగా మారిపోయిందని చెప్పేసి స్వామి మనకి అక్కడ ఆ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. ఈ రకంగా ఈ 4 విధాలుగా ప్రయాణం చేసినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం చేసినప్పుడు చివరికి ఏం తెలియబడుతుందంటే మనకి ఈ 4 కూడా నాలోనే ఉన్నాయి. ఏంటా 4? తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి అన్నప్పుడు ఈ 4 నాలోనే, నా గురించే చెప్తున్నారు కదా, ఈ విషయాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి కదా. కాబట్టి నేనే బ్రహ్మను, అదే స్వయం బ్రహ్మ నా సందేహ అనే స్థితికి వస్తారట. అలాంటి స్థితికి వచ్చినప్పుడు నీవు నిఖేద బ్రహ్మము, నీవు నిఖేద బ్రహ్మం పదార్థము అవివాదము నిజమగుదు వీవు. అలాంటి సద్గురువు నీవు అని ఆ రహస్యాల్ని ఆ విధానంలో నీకు నిరూపణ చేసేటువంటి సద్గురు సంతకి కానీ నువ్వు వెళ్ళినట్లయితే నీవు ఏమవుతావు అప్పుడు? నిఖేద బ్రహ్మం అంటే ఖేదరహితమైనటువంటి ఆనంద స్వరూపమైన బ్రహ్మస్వరూపం అవుతావు సుమా. నీవు వివాదరహితమైనటువంటి బ్రహ్మస్వరూపం అవుతావు సుమా. ఏ వాదాలు నీ సంతన ఉండవు, ఇంకా ఏ వాదాలు నీలో మొలకెత్తవు, ఇంకా నీవు అవివాదము, నీవు సద్రువు అవుతావు, నువ్వు నిజం అవుతావు. కాబట్టి నువ్వు వాదించకయ్యా, నీ ఈ భవిష్యత్తు నీ చెప్పాను కాబట్టి నీవు గ్రహించి నువ్వు ముందుకు నడు. ఎందుకంటే వాద భేదరహిత బ్రహ్మ పదార్థము అనాది తానై ఉండలేదా? అటువంటి సద్గురువుని నీవు ఆశ్రయించినప్పుడు వాదము భేదము లేనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము తానుగా ఉన్నావు కదా, నీవుగా ఉన్నావు కదా. అలాంటప్పుడు నీవు ఏదో భ్రాంతిని ఆశ్రయించి నీవు వాదించడానికి ఎందుకు వస్తావు అని చెప్పేసి స్వామి ఈ కందార్థంలో తెలియజేస్తున్నారండి. స్వామికి మీకు నమస్కారం తెలుసుకోవచ్చు. అనుభవాలు చెప్పే సభ్యులు క్షమించాలండి. కోమలి గారు సాధత్వం నుండి ఈశ్వర రహస్యాలను తెలియజేస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో మనము సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనే విషయం గురించి స్వామి మనకి ఏ సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. స్వామి ఏం చెప్తున్నారంటే మనకి ఇందులో ఈ విషయంగా సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వారట సగుణోపాసన నిర్గుణోపాసన అని 2 రకాలైన పూజా విధానాల గురించి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందటండి. అయితే దానికి వాళ్ళు ఏం చెప్తుంటారంటే సగుణోపాసన అంటే ఒక రాతి బొమ్మని మనం ప్రతిష్ఠించుకొని అది ఈశ్వరుగా మనం తలంచుకొని మన వాళ్ళ యొక్క గురువు చేత ఏదైతే మంత్రోపదేశాన్ని వాళ్ళు పొందారో ఆ మంత్రాన్ని పఠిస్తూ ఏకాగ్రతతో పూజ చేస్తూ
చేయడం ఆ ఏకాగ్రతతో చేసే విధానానికి ఇది సగుణోపాసనని. ఇది నిర్గుణోపాసనకి వెళ్ళడానికి మొదటి మెట్టని. ఈ అంతరము దాటిన తర్వాత ఈ నిర్గుణమైనటువంటి విషయాన్ని తెలుసుకుని నిర్గుణోపాసనకి మార్గంలో పయనించిన తర్వాత ఈశ్వర విషయం తెలుసుకునే విషయంగా మనకి లభ్యమవుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటగా ఈ సగుణోపాసన నిర్గుణోపాసన అనేటువంటి విషయం గురించి చెప్పే విషయంలోనే వాళ్ళు ఇందులో బోర్లా పడ్డారు, అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు అని చెప్తున్నారు. అయితే దీనికి స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ సగుణము అన్నప్పుడు ఈ గుణసహితమైనది అని అర్థం. ఒక రాతిలో మనం గుణము అని అంటే, గుణం అంటే ఏమిటి? చలనంతో కూడుకున్నది. ఒక రాతిలో మనం ఎటువంటి సగుణాన్ని మనం చూడగలుగుతాము అంటే, చలన సహితమైనటువంటి గుణమే ఉన్నటువంటి జీవిలోను చలన సహితమైనటువంటి జీవిలో మాత్రమే సగుణాన్ని మనం చూడగలుగుతాం. అది కూడా అత్యంత తెలివి అయినటువంటి మానవ జన్మలో మాత్రమే సగుణం అనే దాన్ని మనము చూడగలుగుతాం చెప్తున్నారు స్వామి. అసలు సగుణము అంటే ఏమిటన్నమాట స్వామి చెప్తున్నారు. ఇది గుణసహితమైనటువంటి మానవుడు, అంటే గుణాలతోటి ఉన్నటువంటి మానవుడు ఈశ్వర విషయం తెలుసుకుని ఈశ్వరంలో లీనం అవ్వాలనేటువంటి ఏదైతే ఒక నిశ్చయంతో సంకల్పం పెట్టుకుంటాడో ఆ నిశ్చయం ఏదైతే ఉందో అదే సగుణం అటండి. సగుణం అంటే ఏదో ఒక బొమ్మ పెట్టుకుని పూజ చేయటం కాదు, దాన్ని సగుణోపాసన కాదు. సగుణము అంటే ఏంటంటే, మనకు ఏదైతే నిశ్చయం ఉంటుందో, ఎటువంటి మానవ జన్మ మనది? గుణసహితమైనటువంటి మానవ జన్మ, మన గుణరహితులం కాదు. ఈ గుణసహితమైనటువంటి మానవుడు ఈశ్వర విషయం తెలుసుకుని తరించాలనేటువంటి ఒక సంకల్పంతో చేసుకునేటువంటి నిశ్చయం ఏదైతే ఉందో అదే సగుణం అని చెప్పి స్వామి చెప్పడం జరుగుతుంది. సో ఈ సగుణుడైనటువంటి మానవుడు నిర్గుణుడైనటువంటి ఈశ్వర విషయం తెలుసుకొని ఈశ్వరంలో లీనం కావాలనేటువంటి కోరికతోటి మానవుడు ప్రయాణం చేయటం జరుగుతుంది. దీనికి ప్రాతిపదికగా స్వామి ఏం చెప్తున్నారంటే, ఆదిలో మనం చెప్పుకుంటున్నాం, ఆ విరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం. ఆ విరాట్టు నుండి ఆనాడు తెగిపోయిన సందర్భంలోనే సగుణాన్ని కూడా జారవిడిచి ఈ విరాట్ ఎలా మిగిలిపోయిందట? నిర్గుణమైనటువంటి తేజస్సుగా మిగిలిపోయిందటండి. దాంతో మానవుడు సగుణ సహితమైన మానవుడిగా రూపాంతరం చెందాడు, అంటే గుణసహితమైనటువంటి మానవుడిగా రూపాంతరం చెందాడు. ఈ గుణసహితమైనటువంటి ఈ మానవుడు ఏం చేయాలి? మానవుడు ఏం చేస్తాట? సద్గురు యొక్క ప్రబోధంతో, సద్గురు యొక్క ఆశీర్వాదంతో, ఆ మంత్ర బలంతో ఈ గుణసహితమైనటువంటి జీవదేహాలు రెండు మహాశక్తివంతములైనవని తెలుసుకుంటాట. అంటే మనకు అయ్యగారు ఆశీర్వాదంతో ఏం తెలుస్తుందంటే, మనం గుణసహితంగా ఉన్నాం. మనకేం తెలుస్తుంది? మన జీవదేహాలు రెండు కూడా చాలా శక్తివంతమైనవి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ శక్తివంతమైనటువంటి జీవదహితాలు గుణసహితంగా ఉన్నాయి కాబట్టి మనము నిర్గుణుడుగా ఉన్నటువంటి ఆ ఈశ్వర తేజస్సులో లీనమయ్యి మనం ముక్త స్థానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముక్తిని పొందాలి, సాయుధ్యం పొందాలని మానవుడు కోరుకుంటాడు. ఎందుకనమాట? ఆ ఈశ్వర తేజస్సు ఏదైతే ఉందో అదే మన జన్మస్థానము కాబట్టి సహజం ఆకర్షము కాదే జన్మభూమి అన్నారంటండి తత్వవేత్త. కాబట్టి ఇక్కడ మనకు స్వామి ఏం చెప్తున్నారనమాట, సస్వరూపమే రసస్వరూపం అటండి. అంటే సగుణ బ్రహ్మ అంటే ఇక్కడ ఎవరు? మానవుడు. అది ఇప్పుడు మన మాస్టర్ చెప్పింది కూడా అహం బ్రహ్మాస్మి, అది ఆ పందాలో మనం చూసుకున్నట్లయితే కనుక సగుణ బ్రహ్మముగా ఉన్నటువంటి మానవుడు నిర్గుణ బ్రహ్మగా మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికేనట, అందుకే మన తత్వవేత్త కూడా సగుణ బ్రహ్మముగా తలంతురు సన్యాసులు యోగులు నేనని చెప్పడం జరిగిందట. కాబట్టి సస్వరూపమైనటువంటి రసస్వరూపమే ఈశ్వర విషయం అనేటువంటి విషయం మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందటండి. ఈ విషయం తెలియక మామూలుగా ఏదో విగ్రహారాధన చేస్తే సగుణోపాసనని, తర్వాత విగ్రహం లేకుండా మానసికంగా కేంద్రీకరించి ఆ అంతరం దాటి వెళ్ళినట్లయితే నిర్గుణోపాసనని చెప్పేటటువంటి విషయం అంతా భ్రమ, అందులో ఏమి నిజం లేదని స్వామి చెప్పడం జరిగింది. అంటే మనం గుణసహితంగా ఉన్నటువంటి మానవాత్మ ఏదైతే ఉందో, మానవ జన్మ ఏదైతే ఉందో, ఈశ్వర విషయం తెలుసుకోవాలని ఎప్పుడైతే నిశ్చయం చేసుకుందో అప్పుడే సగుణంగా మారింది. ఆ గుణం ఎలా మారిందనమాట? సగుణంగా మారింది. ఈ సగుణంగా మారినటువంటి మానవ జన్మ ఈ నిర్గుణుడైనటువంటి ఈశ్వర తేజస్సులో లీనం కావాలని కోరుకుంటాడనమాట. అదే మానవుడు ముక్తి స్థానాన్ని పొందేటటువంటి అర్హత అప్పుడే ఈ సగుణంగా మారినప్పుడు మాత్రమే అర్హత పొందడం జరుగుతుంది.
అది సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మగా మారుతుందన్నమాట. అంటే సగుణమైనటువంటి మానవుడు నిర్గుణంగా మారాడంటే ఈశ్వర విషయం తెలుసుకున్నాడని, ఈశ్వరునిలో లీనమయ్యాడని. ఇది మనకి సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనే విషయంలో స్వామి మనకి చెప్పడం జరిగిందండి. ఇక్కడ మీకు ఒక విన్నపం ఏంటంటే, శాతత్వంలోని ప్రతి చాప్టరు కూడా చాలా లోతైనది, గాఢమైనది. ఇది మామూలుగా మనకున్నటువంటి తెలివితేటలకి, మనకున్న జ్ఞానానికి పూర్తిగా వంతు పట్టేది కాదు. ఇది ఒకసారి విన్నంతలోనో లేదో నేను చెప్పినంతట్లోనో ఇదంతా తెలిసిపోతుందని మాత్రమే ఎవరు అనుకోదు. ఎవరి కాళ్ళు ప్రతి చాప్టర్ చదువుకొని శోధించి సాధించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈశ్వర విషయం అంతా కూడా అందులో ప్రోగు పెట్టబడి ఉంది. అది మనం ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనకి అంత బాగా మనకు అందులో ఉన్నటువంటి గూఢత్వం అంతా కూడా నిగూఢత్వం మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఈ చాప్టర్ అయితే చాలా కష్టంగా ఉందండి, అసలు అర్థమే కాలేదు చాలాసేపు. నాకు ఆ స్వామి సంకల్పంతో నేను ఈ మాత్రమేనా చెప్పగలిగాను, ఆ ఆశీర్వాదంతో ఇది చెప్పగలుగుతున్నాను తప్ప ఇది మానవ మాతృల వల్ల కాదండి. ఇది చనిపోయే వరకు దీనిలోని అంతరార్థాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. స్వామికి మీకు నమస్కారం. కోమల గారు సాతత్వంలోని ఈశ్వర రహస్యాలను తెలియజేస్తూ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మలో చాలా చక్కగా గుణములతో కూడుకున్నటువంటి మానవ వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఆ మానవ వ్యక్తిత్వం ఈశ్వర విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయానికి వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే సగుణం అని చెప్పారు చక్కగా. అదేవిధంగా ఆ గుణసహితమైనటువంటి ఆ వ్యక్తిత్వానికి సద్గురువు లభించినప్పుడు ఆ సద్గురువు యొక్క ఆశీర్వాద బలం చేత, అదేవిధంగా మంత్ర ప్రభావం చేత తన యొక్క జీవదేహాలు రెండు కూడా శక్తివంతములయ్యి ఆ నిర్గుణ బ్రహ్మలో కలుస్తాయని చెప్పేసి చక్కగా చెప్పారు. ఇప్పుడు అనుపోజు ఉమాసత్య టాట్రాపో హుస్సేన్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. నేను మహామంత్రము ఆధ్యాత్మిక తత్వం గురించి చెప్పుచున్నాను. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వంలో సద్గురువు ప్రసాదించిన మహామంత్రమును పొంది మనలో ఉన్న మానసికమైన కల్మక్షమును తొలగింపజేసుకొని ఆ పీఠాధిపతులు రచించిన తత్వగ్రంథంలోని విషయమును గ్రహించి మనము అనుభవపూర్వకమైన విధానముగా ప్రయాణము చేయుచున్నాము. ఇందులో ఉన్న రహస్యం ఏది అన్నప్పుడు మన మనసు కల్మక్షముగా ఉన్న, అలజడిగా ఉన్న, సంసారపూర్వకమైన విషయముగా ఉన్న, జ్ఞాన సంస్ఫూర్తిమైన విషయాలు అనుభవపూర్వకముగా గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత మన పీఠాధిపతి ఏమి చేశారు అన్నప్పుడు మనకు మహామంత్రాన్ని ప్రబోధించారు. అందులో ఉండే రెండో విషయం ఏది అన్నప్పుడు నిన్ను నా అంతనివాణిగా చేయగలిగే శక్తి, నీకు ప్రసాదించగలిగే శక్తి మహామంత్ర స్వరూపంగా ఉంది. అది గురు స్వరూపంగా ఉంది. ఆ మహామంత్రాన్ని నీ మనసులో నీవు మన్నం చేసుకున్నప్పుడు నీ మానసికమైన కల్మషం తొలగిపోయి మేమేదైతే జ్ఞాన స్వరూపంలో ప్రబోధిస్తున్నామో అందులో ఉండే విషయము లక్ష్యము చేత గ్రహించి తరించి జీర్ణింపజేసుకొని సద్విషయ పరిశోధన చేత గ్రహింపజేసుకొని ఆ జ్ఞానమును అనుభవపూర్వకంగా గ్రహించడానికి పొందగలుగుచున్నామని ఈ పీఠాధిపతులు సద్గురువు చెప్పటం జరిగింది. ఆ జ్ఞానామృతమైన మనకు కష్టము, బాధ, అనారోగ్యము కలిగినప్పుడు స్వామి అని మనసులో ప్రార్థించుకొని ఆ స్వామిని లక్ష్యంలో పెట్టుకున్నప్పుడు నా వ్యక్తిత్వంలో ప్రత్యక్షమై నా ఆశీస్సులు ప్రసాదించి తద్వారా వాడిలో ఉన్న ఆ కష్టమును, ఆ బాధను, ఆ అనారోగ్యమును తొలగిపోయి నీ హృదయంలో, నీ అంతర్లీనంలో నేనున్నానయ్యా అనే ఆశీస్సును ప్రసాదించటం జరిగింది. అంటే లౌకికమైన విషయాలకు, జ్ఞానస్వరూపమైన విషయాలకు ఆయన అండగా ఉండి మనల్ని ఆశీస్సులు ఇస్తూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని కాపాడుతూ, మనకు ముక్తిని ప్రసాదిస్తూ తృప్తిగా జీవించే విధానము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు ప్రసాదిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు.
పాప తల్లిదండ్రులు రావాలి సార్. చక్కగా పాప మహామంత్రము ఆధ్యాత్మిక తత్వం గురించి చక్కగా చెప్పిందండి. పాపకే స్వామి ఆశీస్సులు. మరొక ముత్యాల శ్లాఘన డాక్టర్ ఆఫ్ సిట్టుబాబు. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమః. విజ్ఞాన సౌదాగా రూపుదల్చిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పూర్వ పీఠాధిపతుల దివ్య సన్నిధానమునకు నా నమస్సుమాంజలి. ప్రచండ బాణునిలా చల్లని చందమామల వేదికను అలంకరించిన తేజస్వరూపి స్వామి పద్మముల వంటి పాదములకు నా నమస్సుమాంజలి. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారములు. 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మకు వచ్చిన మానవుడు ఎలా ఉన్నాడు? ఒక మహా విచిత్రమైన శిల్పంలా ఉన్నాడు. నడినెత్తి నుండి నడుము వరకు మానవ రూపం, మిగిలినది మృగరూపాన్ని కలిగి దేవదానవులిద్దరూ ఈ రూపంలో దాగి ఉన్నట్టుగా ఉన్నాడు. అంటే మనలో మానవత్వము రాక్షసత్వము 2 గుణాలు దాగి ఉన్నాయి. దానం చేసే చేత్తో ఒక్కొక్కసారి నిర్దాక్షిణంగా ప్రవర్తిస్తాము. ఇదంతా ఎందువల్ల జరుగుతుంది? మనలో అర్షడ్వర్గాలు ప్రేరేపింపబడి రాక్షసుడు మేల్కొనటం జరుగుతుంది. స్వామి మనకిచ్చిన మహామంత్ర బలంతో ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఉన్న ఒక్కోసారి విశ్వామిత్రునిలా ఇంద్రియాలోలుడి అవుతాం. శరీరం, ఇంద్రియాలు వీటన్నిటినీ మించి మనస్సు, ఆత్మ, బుద్ధి. కానీ ఆత్మకు ఎటువంటి గుణం లేకపోయినా సద్బుద్ధి, దుర్బుద్ధి దాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనస్సు ఆత్మకు పెట్టే నసకు పెడదారి పెడుతుంది. అలా పెడదారి వైపు మరలకుండా మహామంత్ర స్మరణ చేత అర్షడ్వర్గాలను జయించాలని స్వామి సెలవిచ్చారు. గుండె నుండి అన్ని రసానుభూతులు కలుగుతాయి. అది తెలియక మనస్సు ఆడినట్లు ఆడి మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. అలా కాకుండా మనస్సు పట్ల కాస్త కఠినంగా వ్యవహరించి గుండె గుసగుసలు వింటూ రుసరుసలాడే మనస్సును మహామంత్రం వైపు మరల్చి ఏకాగ్రపరిచి గుండె గుసగుసలు వింటూ యోగులుగా మారాలి. అలా మారినప్పుడు అన్ని దుష్ట శక్తులు బలాదూర్. అలా యోగులుగా మారకపోయినా అల్లరి మనసును కట్టిపెట్టి మహామంత్రం వైపు మరల్చి మహామంత్ర పఠనం ద్వారా అసలైన సమస్యలకు సిసలైన పరిష్కారాలను పొందవచ్చు. ఆ పరమాత్మ మనలో ఉన్నాడని, జీవుడే దేవుడని ఎంతో అందమైన వాక్కులతో హృదయానందకరంగా స్వామి సెలవిచ్చారు. జగదానంద తారకులైన స్వామి అమృతవాక్కులు విని ఆచరించి ఆలోచించి ధన్యులమవుదాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామి పద్మముల వంటి పాదములకు నా శిరసానమామి. ముత్యాల సాగన చాలా చక్కగా చెప్పింది. వాళ్ళ తల్లిదండ్రులు రావు. అనుభవం చెప్పే సభ్యులు ఎవరు ఉంటారు? నాకు 3 వారం అండి. నేను డైలీ సైకిల్ మీద వ్యాపారం చేసుకుంటాను. రిగ్రాంబాబు స్వామి మహామంత్రం ఎటువంటి సహాయం మహామంత్రం. నేను రోజు 9 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర మహామంత్రం చదువుకుంటూ స్వామిని జ్ఞానించుకుంటూ వెళ్ళిపోతానండి. అయితే కొన్ని మధ్యలో కొన్ని సంఘటనలు వింటూ ఉంటే ఓ రోజుని ఒక వ్యక్తి అపాయం గురించి చెప్తే
అప్పుడు మన స్వామి ఎంత గొప్పవారు అని నా మనసులో కలిగి రాత్రి 8:30కి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి అప్పు చెప్పి స్వామి అంత గొప్ప వ్యక్తి అని నేను అనుకున్నానండి ఆ రోజు. అయితే అదే రోజు స్వామి, నేను సైకిల్ మీద వెళ్ళిపోతున్నానండి, స్వామి నా వెనకాల గొడుగు పట్టుకునండి, గొడుగు వేస్తున్నారండి వెనకాల. అవునా కాదని చెప్పి నేను చూసుకున్నాను. ఆ పాప చెప్పినట్టు మనసు ఎప్పుడైతే మనసు అవునా కాదని నేను చూసుకున్నప్పటికీ స్వామి గొడుగేస్తున్నట్టు, స్వామి కాటన్ బట్టలు కట్టుకుని స్వామి గొడుగేస్తున్నారు. నేను సైకిల్ మీద వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతుంటే ఇది అవునని చెప్పేసి అప్పుడు అదే సమయంలో నేను మహామంత్రం కూడా చదువుకుంటున్నాను. ఇది మహామంత్రం సద్భావంగా ఉన్నప్పుడే మహామంత్రం చదువుకుంటాం మనం. మహామంత్రం కూడా చదువుకుంటాం. ఇది 100కి 100 10%, ఇది 100కి 10% ఎక్కువ ప్రజెంటు అని చెప్పి స్వామి నిజంగా వచ్చి గొడిగేస్తున్నారు అని అనుకున్నానండి. అయిపోయిందండి. కొద్దిగా నేను పొలం ఊడ్చానండి, స్వామివారికి కూడా చెప్పాము. అయితే ఈ పొలం ఊడ్చిన తర్వాత ఈ పొలంలో అడిగట్టినప్పటికీ మహామంత్రం గురువు గారిని తలుచుకోవటం ఒక అధ్యాపకం అయిపోయిందండి. అయిపోతే ఎరువు జల్లినా పొలంలో ఏ పని చేసినా స్వామివారిని తలుచుకుంటూ మహామంత్రం చదువుకుంటూ ఇంటికి గట్టెక్కి వచ్చిందాక ఆ మహామంత్రాన్ని చదువుకుంటూ ఆ పని చేసుకుంటూ ఉంటాను. అలాగే 3వ తారీఖుని కొత్త ఆశ్రమం పని అయిపోతుంది, పూర్తి అయిపోతుందండి. 2వ నెల 3వ తారీఖు. అయితే సేవ ఒక్కరోజు కూడా చేయలేకపోయామని బాధపడి 3వ తారీఖుని నరసాపురం వెళ్తాం అనేసి 3వ తారీఖుని ఇక్కడ సేవా కార్యక్రమం పెట్టుకున్నానండి. అప్పుడు ఈ సేవ చేసుకుని 4వ తారీఖు మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇంటికి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనీసం 2 రోజులైనా చేసుకోలేకపోయాము. 6వ తారీఖునో 5వ తారీఖునో వచ్చేయాలని చెప్పేసి మళ్ళీ అనుకున్నాం. మళ్ళీ వచ్చేసాను. అలా 5వ తారీఖు పొద్దున్న వచ్చేసానండి. పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ రోజు పూట చేసి వెళ్ళిపోయాం సేవా కార్యక్రమం. 2వ రోజు పని కూడా 5వ తారీఖు వచ్చి సేవా కార్యక్రమం చేసుకున్నాం. పొద్దున్న 9 గంటలకు వెళ్ళిపోదాం అనుకుంటే సాయంత్రం తెల్లారి పొద్దున్న ఆ గంటన్నర సమయాన్ని కూడా వినియోగించాలని ఇక్కడ పొద్దున్న లేచి నడుచుకుని వెళ్ళిపోయి 6 గంటలు లేచి 7 అయినప్పటికీ మన కొత్త ఆశ్రమంకి వెళ్ళిపోయి సేవా కార్యక్రమం చేసుకుని 9 గంటలకు మళ్ళీ ఇక్కడికి వచ్చి బయలుదేరేసి వెళ్ళిపోయానండి. అంటే 6వ తారీఖు. 7వ తారీఖు మనం 8, 9 రెడీ అయిపోవాలి ఇక్కడికి. 9వ తారీఖు 2వ నెల, ఇంతకు 2వ నెల అని చెప్పాను కదండి. అయితే 7వ తారీఖు వెళ్ళిపోయి 6వ తారీఖు మధ్య నుంచి వెళ్ళిపోయామండి. 7వ తారీఖు పొలంలోకి వెళ్ళిపోయి చూసి చేనుగట్టూరు చుట్లా తిరిగి నీరై సమృద్ధి ఉందని చూసుకుని మహామంత్రం చదువుకుని చేను నిడిచిపెట్టలేక 7వ తారీఖు వచ్చేయాలి ఇక్కడికి. 8వ తారీఖు అండి. 7వ తారీఖు పొద్దున్న చేరుని అటు చూస్తే స్వామివారి సేవా కార్యక్రమం చేయాలి, ఇటు చూస్తే మనం సంసారపరంగా ఉన్నాం, అన్ని ధర్మాలను నిర్వర్తించాలి. అయితే పొలం ఇడిచిపెట్టలేక మహామంత్రం చదువుతానే మహానుభావుడు ప్రత్యక్షమయ్యండి. చేలో దిగి ఆ వరి దుబ్బులకండి ఇలా ఒంగుని ఆశీర్వాదం చేస్తున్నారండి. అవునా కాదని మళ్ళీ ఒకసారి కేంద్రీకరించి చూశాను. అయ్యగారు పాదం చూపిస్తున్నారండి, మురికి నీళ్ళు ఉన్న పాదం చూపిస్తున్నారండి మహానుభావుడు. అప్పుడు స్వామి సత్యమిది మహామంత్రం చదువుతున్నాను, ఇది 100కి 100 మార్కులే, స్వామి వచ్చారు అని అనుకున్నాను. సరే అయిపోయిందండి. చేయని మహానుభావుడు ప్రతి సభలో కూడా ఏ పనైనాను తునప్రాయంగా అయిపోతున్నారు. ఎంతో కష్టపడి కోత చేయటం, మేము పక్క ఊరు వెళ్ళి ఊడ్చామండి. ఊడుపు తృణపాయంగా అయిపోద్ది ఏ పని అయినా సరే అని చెప్తున్నారు, సెలవెత్తున్నారండి. అటువంటిది నేను ప్రయాణం అయ్యి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా బామ్మద్ది ఫోన్ చేసి మిషన్ వచ్చింది బావా పెట్టేయమంటావా అన్న. స్వామి పంపించారు, పెట్టేయండి, ఆలోచించొద్దు, మన పని అయిపోవాలి మనకి అని చెప్పామండి. పెట్టేశారండి మిషన్. తుణపాయంగా పని అయిపోయిందండి. తుణపాయంగా పని అయిపోతే ఇంకా మేము 4 కలిసి 5 ఎకరాల పొలం ఊడ్చామండి. నేను ఎకరన్నర ఊడ్చాను. అందరికంటే తక్కువ అంచనా వేశారు నాది. అంటే పంట తక్కువ అంచనా ఎత్తే
వాళ్ళు ముగ్గురి చూసుకుని వచ్చేసారు. నాది ఉందండి, ఉగాది రేపు అనిపించుకుని మాది చూసారండి. తోతంటే నా తక్కువ అంచనా వేశారు, జట్టులు కూడా తక్కువ అంచనా వేశారు. వాళ్ళు సరిపడిగా తెచ్చుకున్నారండి సంచులు. తెచ్చుకుని ఆ సంచులు మట్టికి అయిపోయింది. అప్పుడు మొదలయ్యారండి సోమవారం వచ్చండి చిరునవ్వులు ఎలాగ వలబోసేస్తున్నారు. ఎంతో ఆనందం కదా ఆ దృశ్యం చెప్పలేండి, అది ఎంతో ఆనందం. అటువంటి స్వామి ప్రత్యక్షమయ్యి వాళ్ళు నలుగురు ఎక్కువ పండించమని అని చెప్పుకున్నారండి. అటువంటిది వాళ్ళకంటే హైయెస్ట్ అయ్యామండి. మంది తక్కువ పడుతుందని జట్టోళ్ళు కూడా సంచులు తక్కువ తెచ్చారండి. ఇక్కడ వాళ్ళకంటే మనం హైయెస్ట్ అయ్యామండి. అది స్వామి మనకి ఎటువంటి విధంగా మనల్ని ప్రతి క్షణం కూడా కాపాడి గొడుగు విధానంగా గొడిగేశారండి మహానుభావుడు. అటువంటి పీఠంలో ఉన్నాము. స్వామి మహామంత్రము, మన లక్ష్యం ఎప్పుడు స్వామి వైపు ఉండాలి, మహామంత్రం వైపు ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. మహామంత్రం నిత్యము మనను 11 సార్లే కాదు, నువ్వు 500 సార్లు చదువుకున్నా నీకు నిత్య జీవితంలో జరిగేటటువంటి శుభ ఆశీస్సులు, స్వామి ఇచ్చినటువంటి ఆశీస్సులు అయ్యి నువ్వు నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి విషయాన్ని తెలుసుకునే అవకాశం స్వామి మనకిస్తారు. అందరికీ స్వామి, అందరికీ మహానుభావుడు. రాంబాబు గారు వారు స్వామికి ఆంజనేయ స్వామి లాంటి వాడండి. మా ఆసుపత్రిలో మనం నెల మన ఇంటికి వస్తున్నాయంటే అంటే కారణం ఆయనే అండి. ఎంతమంది చేసినా ఆయన చెయ్యబడకపోతే మా ఆసుపత్రి మన ఇంటి దగ్గర రానే అవకాశం లేదండి. ఆయన ఎంత లేట్ అయినా ఆయన వచ్చేదాకా ఉండవలసి అందరూ ఉండాలండి. ఆయన ఎంత నిరుపేదైనప్పుడు కూడా, ఆయన ఎంత దూరంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా 9వ తారీఖు వచ్చి ఖచ్చితంగా ఆ మా ఆసుపత్రికి ఏ జిల్లాకి కట్టలు కట్టే బాధ్యత అయిందండి. ఆయన కట్టకపోతే మిగతా ఎవరు కట్టలేరండి. కాబట్టి అదేవిధంగా ఆయన భక్తి చూడండి, ఎంత భక్తితో ఆయన, ఆ విశ్వాసం, ఆ భక్తి ఆయన్ని ఆయనలాగే అందరం కూడా స్వామి కాపాడతారు. బాబు ఇంకోరు ఎవరన్నా ఉన్నారా బాబు? స్వామి యొక్క ఉపన్యాసం అందరూ కూడా నిశ్శబ్దంగా వినాలి. సెల్ ఫోన్లు అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యతలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనం సద్గురువుని ఆశ్రయించి వారు ప్రబోధించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకుంటూ స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ మనం ప్రయాణం చేయటం చేత మన యొక్క జీవన మనుగడలో స్వామి యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ మనం వసించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ప్రయాణం సాగిస్తేటువంటి ప్రయాణంలో మనం స్వామి యొక్క మనను పొంది తరించాలి అన్నట్లయితే మనకు స్వామి 3 విషయాలు ఆజ్ఞాపించారు. అందులో ముఖ్యంగా ఒకటి సేవరూప భావంతో ఉండేటువంటి విషయం, రెండవది జ్ఞానరూపంగా స్వామిని ప్రయాణం చేయటం, మూడవది త్యాగరూపంలో స్వామిని ఆశ్రయించి ప్రయాణం చేయటం. అంచేత మనం స్వామి యొక్క మనను పొందడానికి సేవ, త్యాగము, జ్ఞానము, ఈ 3 మన యొక్క జీవన మనుగడలో మనం ఆశ్రయించి అనుసరిస్తూ ప్రయాణం చేసినట్లయితే మనకు స్వామి యొక్క రక్షణ ఎల్లప్పుడూ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే జ్ఞానం అనేటువంటిది మన స్వామి అనుభవంలో మనం పొందినటువంటి తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుభవ రూపంలో పరిణామ రూపంగా మార్చి మనని జ్ఞాన బోధ చేసేటువంటి స్వరూపాలుగా తీర్చిదిద్దుతారు ఆయన. అది ఆ విధంగా వారికి జ్ఞాన సంపత్తి పొంది వారు ఆ విధంగా మనుగడ సాగించేటువంటి అవకాశం ఉంది.
మరొకరికి ఈ సేవ రూపంలో వారికి మహాప్రసాదాన్ని ప్రసాదిస్తారు. ఆ సేవ రూపంలో వారు సేవా తత్పరులై సేవాభావంతో స్వామి యొక్క మనలు పొందుతూ స్వామి యొక్క రక్షణలో గడిపేటువంటి అవకాశం వారికి ఏర్పడుతుంది. ఇక త్యాగ రూపంలో స్వామి యొక్క సన్నిధానంలో వారు త్యాగమూర్తులై స్వామి యొక్క ఆజ్ఞాపించినటువంటి ఆయా విషయాల యందు ఆసక్తికరులై ఇష్టపడి వారు స్వామి యొక్క మనలు పొంది తరించేటువంటి అవకాశం వారికి ప్రసాదింపబడుతుంది. ఇంకా అన్ని బాటల్లో ఉండేటువంటి వారు స్వామి యొక్క లక్ష్యంలో ఉండగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ మూడిట్లో మనం దేని యందు ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోవాలి. స్వామి యొక్క త్యాగ రూపంలో ఉన్నామా, స్వామి యొక్క విధానంలో మనం సేవా రూపంలో ఉన్నామా, స్వామి యొక్క విధానంలో మనం జ్ఞాన రూపంలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే మనం దేనికి సరిపోలుతాము అనేటువంటి విషయం మనకి తెలియబడుతుంది. మరి ఈ విధంగా మన ఇందాక సోదరులు చెప్పారు, వారు సేవాపరంలో ఎంతో నిష్ణాతులు. అదేవిధంగా అనేక మంది మనకు సేవాపరంగా స్వామి యొక్క మన్నన పొంది స్వామి యొక్క రక్షణలో నీడలో వారు చక్కని సేవాభావంతో జీవనయానం సాగిస్తున్నారు. అదేవిధంగా మనం త్యాగ రూపంలో ఎంతోమంది మన యొక్క నిర్మాణాల్లో స్వామి యొక్క మన్నన పొంది తరించినటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా మనకు స్వామి జ్ఞాన రూపంలో కొంతమందికి ఆ ప్రబోధ రూపంలో ఆ తాత్వికమైనటువంటి యోగికమైనటువంటి శక్తిని ప్రసాదించి వారి చేత ఆ జ్ఞానామృతాన్ని ప్రసాదింపచేస్తున్నారు. ఆ విధంగా వారు ఆ యొక్క సేవను ఆ యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి విషయంలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అంచేత మనలో మనం ఏ రూపానికి ఏ విషయానికి సేవక జ్ఞానానిక త్యాగానిక మనం దేనికి అనుసంధానింపబడి ఉన్నాము అనేటువంటి విషయం మనమే ప్రశ్నించుకుంటే మనకే తెలియబడుతుంది మనం దేని యందు నిష్ణాతులై ఉన్నాం అనేటువంటి విషయం. సేవాభావంలోనా జ్ఞాన రూపంలోనా త్యాగ రూపంలోనా అనేటువంటి విషయం. అంచేత మనం స్వామి మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సేవ చేసుకునేటువంటి అవకాశం అనేక విధాలుగా మనకి మన యొక్క ప్రత్యేక కార్యక్రమాల యందు మహాసభల యందు అలాగే వైశాఖ పౌర్ణమి, గురు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి ఈ విధంగా అనేక ముఖ్యమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి సేవలు మనకు స్వామి ప్రసాదించారు. మరి ఆ సేవాభావంతో మనం స్వామి మనల్ని పొందేటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితేనే ఎల్లప్పుడూ శాశ్వతంగా స్వామి యొక్క నీడలో స్వామి యొక్క రక్షణలో ఉండేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ విధంగా మరి స్వామి మనకి మన మన్నన పొందాలన్నా స్వామికి చేరువ దగ్గర కావాలన్నా మనం చేసేటువంటి సేవ యొక్క విధానం బట్టి మనకు ఆయన యొక్క దృష్టిలో మనం పడేటువంటి అవకాశం ఉంది. అంటే దాంట్లో స్వార్థము నిస్వార్థము రెండు రకాలైనటువంటి సేవలు. స్వార్థం అంటే స్వామి మనం చూస్తున్నారా లేదా, మనం చేసేటువంటి సేవ మనం చేసేటువంటి పని మనం చేసేటువంటి విషయం ఉందో స్వామి దృష్టి పడుతుందా లేదా అనేటువంటి భావంతో చేసేటువంటిది స్వార్థపరమైనటువంటిది. స్వామిని ఆకర్షించాలి మన యొక్క పని చేత మనం అని చెప్పి మనం నటిస్తూ మనం సేవ చేయటం అనేటువంటిది అది స్వార్థపరమైనటువంటి సేవగా పరిగణింపబడుతుంది. నిస్వార్థమైనటువంటి సేవ అంటే స్వామి ఇంకా ఆజ్ఞాపించారు ఆ సేవ మనం ఏ ప్రాంతంలో స్వామి దృష్టిలో మన దృష్టికి భౌతికమైనటువంటి దృష్టికి దగ్గరగా ఉన్నా భౌతికమైనటువంటి దృష్టికి దూరంగా ఉండి మనం చేస్తున్నా కూడా స్వామి ఆ యొక్క సేవ స్వామి యొక్క సేవలో నిరంతరం గడపాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో లక్ష్యంతో మనం ఉన్నట్లయితే అది నిస్వార్థ సేవ అని చెప్పబడుతుంది. ఆ విధమైనటువంటి నిస్వార్థ సేవ ఎవరైతే చేస్తారో వారు స్వామి యొక్క భౌతిక దృష్టికిలో మనకు కనిపించకపోయినా అవి ఎక్కడో దూరంగా ఉండి ఆ సేవ చేస్తున్నా కూడా స్వామి యొక్క లక్ష్యంలో ఉండడం చేత వారు స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని వారు పొందుతూ స్వామి యొక్క దృష్టిలో మనలు పొందేటువంటి అవకాశం వారికి ఏర్పడుతుంది వారు చేసేటువంటి నిస్వార్థ సేవ వల్ల. అటువంటి నిస్వార్థ సేవా తత్పరులై ఎవరైతే ఉంటారో వారికి స్వామి ఎల్లప్పుడూ అనేక రకాలుగా రక్షణ కల్పిస్తూ స్వామి తన యొక్క మనలో పొందేటువంటి అవకాశం వారికి ప్రసాదించడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎవరికి వారి చేతనైనటువంటి పరిధిలో వారి నిస్వార్థపరమైనటువంటి దృష్టితో లక్ష్యంతో సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కాలాన్ని
పొంది స్వామి యొక్క మనలో పొందడానికి ఆ నిస్వార్థపరమైనటువంటి సేవాభావాన్ని మనం అలవర్చుకోవాలి. ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడే మనం స్వామి యొక్క దృష్టిలో మనం పడేటువంటి అవకాశం ఉంది. ఇంచేత నటించేటువంటి నటనా విధానం స్వామికి వారి యొక్క దృష్టిలో వారికి తెలియబడి అది ఏ స్థాయికి ఎంతవరకు ఈ వ్యక్తిత్వం చేయగలుగుతున్నాడు అనేటువంటి విషయం ఆయన యొక్క అంతర్దృష్టి కింద తెలియబడుతుంది. కనుక మనం నిస్వార్థంగా ఉన్నప్పుడు స్వామి యొక్క లక్ష్యం యొక్క ఆశీర్వాదం యొక్క శక్తి మనపై ప్రసాదింపబడుతుంది. యద్భావం తద్భవతి. అదే మన యొక్క భావం యొక్క లక్ష్యాన్ని అనుసరించే మనకు ఆ మహోన్నతమైనటువంటి సేవాభావంతో మనం నిస్వార్థమైనటువంటి సేవాభావంతో స్వామి యొక్క ఆశీర్వాదం మనకి ప్రసాదింపబడుతుంది. కనుక అటువంటి మనం నిస్వార్థమైనటువంటి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండో విషయం, స్వామి మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేపడుతున్నారు. ఎవరి గురించి? మన గురించి. మనం ప్రశాంతంగా, చక్కగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం ఆ యొక్క స్వామి యొక్క తత్వాన్ని తరించడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మన గురించి మనకు స్వామి ఏర్పరుస్తున్నారు. ఆ ఏర్పరిచేటువంటి విషయాన్ని మనం త్యాగంతో ముందుకు వచ్చి మన ఏర్పాట్లు, మన నిర్మాణాలు మనం చేసుకుని స్వామిని అక్కడ మనం రప్పించుకొని ఆ యొక్క మహోన్నతమైనటువంటి తాత్వికమైనటువంటి బోధనలు విని తరించేటువంటి కాలం గురించి ఎదురు చూసేటువంటి త్యాగ స్వరూపులై ఉండాలి మనం. అప్పుడు మనం స్వామి యొక్క మనను పొందేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే మన గురించి స్వామి మనకు తప్పిస్తున్నారు. ఆ తప్పించేటువంటి ప్రయత్నంలో కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కావలసినటువంటి అంశాలన్నీ కూడా మనం సమకూర్చుకొని మనం చేసుకున్నట్లయితే స్వామి యొక్క ఆనందాన్ని మనం పంచుకొని మనం కూడా ఆ యొక్క స్వామి యొక్క ఆనందంలో భాగస్వాములై మనం చక్కని ఆశీర్వాదాన్ని పొందేటువంటి అవకాశం మనకే ఫలిస్తుంది, మనకే ఏర్పడుతుంది. మనమే ఆ యొక్క సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరి పూర్వం మన యొక్క ఆశ్రమంలో మహాసభలు చూసుకోండి. 99 2000 సంవత్సరంలో కానీ 89 నుంచి 98 వరకు మనం ఆశ్రమంలో మహాసభ టైంలో మనం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. కూర్చోడానికి కష్టంగా ఉండేది, ఒకవేళ కూర్చున్నా లేవడానికి కష్టంగా ఉండేది. ఎందువల్ల అన్నప్పుడు సభాస్థలి తక్కువ, మనకి ఆ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం, వచ్చిన వాళ్ళు బయటికి ఉన్న వాళ్ళకి లోపల వాళ్ళు బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఎంతో కష్టపడి కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు మనం సువిశాలమైనటువంటి సభా ప్రాంగణం ఏర్పరచుకోవడం చేత పూర్వం ఉన్నటువంటి విషయాలకి ఇప్పుడున్నటువంటి సదుపాయాలకి సౌకర్యాలకి మనం అన్వయించుకున్నట్లయితే మనం చక్కగా సంతోషంగా ఆనందంగా ఆ యొక్క ఆహ్లాదంగా కూర్చొని స్వామి ప్రసాదించేటువంటి ఆ తాత్విక జ్ఞానామృతాన్ని తరించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధంగా మన యొక్క సౌకర్యాలను మనం తీర్చిదిద్దుకోవడానికి, మన సౌకర్యాలను అభివృద్ధి పరచుకోవడానికి మనం త్యాగరూపులై మనం ముందుకు వచ్చినట్లయితే మనకే ఆ యొక్క లబ్ధి, దానివల్ల కలిగేటువంటి ఆనందం, ఆహ్లాదం, ఆ యొక్క సౌకర్యాలన్నీ కూడా మనమే అనుభవిస్తున్నాం. కనుక మనం ఆ యొక్క లక్ష్యంతో మన యొక్క నిర్మాణాలు మనం పూర్తి చేసుకొని, మన సౌకర్యాలు మనం పూర్తి చేసుకొని చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆశ్రమంలో మనం సృష్టించుకోవాల్సినటువంటి బాధ్యత సభ్యులుగా మనపై ఉంది. కనుక మనము ఆ యొక్క అవకాశాన్ని, కాలాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకోవాలి. ఎందుకంటే శిష్యుడే ఆ యొక్క క్రీస్తుని సిలువ వేసెను, ఆ శిష్యుడే ప్రవక్తను హంతకుల యొక్క ప్రాణాల నుండి రక్షించను. అదేవిధంగా మతము, ధర్మము భక్తునిపై కలదు అని చెప్పి మనం సూఫీలో షష్టమ పీఠాధిపతి వారు రాయటం జరిగింది. ఇక్కడ దీంట్లో ఉండేటువంటి పద్యంలో ఉండేటువంటి అర్థం ఏది అన్నప్పుడు, శిష్యుడు క్రీస్తుని సిలువ వేశాడు ఒక ఘట్టంలో, ఒక అంశంలో. మరొక శిష్యుడు ప్రవక్త యొక్క ప్రాణాలు కాపాడడానికి హంతకులకు, శత్రువులకు తన ప్రాణాలు ఇచ్చి కాపాడాడు ఆ ప్రవక్తను. ఇక్కడ శిష్యుడు శిష్యుడు తన ప్రాణాలు ఇచ్చి హంతకులకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తని కాపాడడం జరిగింది. మరొక శిష్యుడు ఆ యొక్క అవతారి క్రీస్తు భగవాన్ని ఈ శిష్యుడే సిలువ వేయటం జరిగింది. అంటే మతము, ధర్మము భక్తునిపై గలదు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. అంటే మనం ఏ విధమైనటువంటి సభ్యులు మన యొక్క ధర్మాన్ని, మన యొక్క జ్ఞానాన్ని,
మన యొక్క త్యాగాన్ని, మన యొక్క సేవను మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉండి మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి యౌగికమైనటువంటి శక్తిని పొంది తరింపజేసుకునేటువంటి యౌగికమైనటువంటి జ్ఞాన సాధన స్వరూపంలో అయినటువంటి వారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులు. ఇందువల్ల మనం స్వామి తరతరాలుగా ఆ యొక్క పీఠం యొక్క తాత్విక జ్ఞానం మనకి ప్రసాదింపబడుతుంది. అంతే మన సంతతి కూడా ఆ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలు తెలుసుకుని మనం ఆనందంగా గడుపుతున్నాం. ఆ గడిపేటువంటి విషయంలో మంచి ఏది, చెడు ఏది అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి మనం జ్ఞాన స్వరూపులైనటువంటి భావాలతో మనం ఈ స్వామి యొక్క సన్నిధానంలో మన మనుగడ సాగిస్తున్నాం. ఆ సాగించేటువంటి మనుగడలో మన స్వామి యొక్క విధానంలో మనల్ని పొందడానికి మన స్వామి 3 మార్గాలు ప్రసాదించారు. అందులో సేవా మార్గం, త్యాగ మార్గం, జ్ఞాన మార్గం. అందులో మనం ఏ మార్గంలో స్వామి యొక్క దగ్గరగా ఉండి, స్వామి యొక్క చేరువలో ఉండి, స్వామి యొక్క మనల్ని పొందేటువంటి అవకాశం ఏ విధంగా మనం సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మనమే ఏర్పరచుకొని మనం ఆ విధంగా మతము, ధర్మము, భక్తునిపై కలదు అన్నట్లుగా మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. అప్పుడే మనం నిరంతరం ఆ యొక్క స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అంచేత కాలము పోవుచున్నది, వడిగమ్మున పట్టగలేము మీరు రారేల నిజార్థములు చదువరేన ప్రభాత మూర్త విగంటిగార్థ వైతాళికులు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నారు మీరేలా ప్రశాంతులై వినరు ఏటికే లేవరు బ్రహ్మతత్వములు. అంచేత బ్రహ్మతత్వం తెలుసుకోవాలి అన్నట్లయితే మన సేవా మార్గం ద్వారా, త్యాగ మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా స్వామి యొక్క ఆశ్రయంలో నిరంతరం మనం మనుగడ సాగిస్తూ మనం కాలాన్ని స్వామి యొక్క సన్నిధానంలో కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం స్వామి యొక్క లక్ష్యంలో ఉన్నట్లయితే స్వామి యొక్క బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని తరించేటువంటి స్థితి, యౌగికమైనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. అటువంటి యౌగికమైనటువంటి సాధనాపరమైనటువంటి సంపత్తిని పొంది తరించవలసిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి.